కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సింగరేణికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థకు ఒరిస్సాలో నైని కోల్ బ్లాక్ కేటాయించడం జరిగింది. 2015లో కేటాయిస్తే మొన్నటి వరకు నైని కోల్ బ్లాక్ విషయంలో కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఒరిస్సాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దానికి అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటే కనీసం కేసీఆర్ పోయి మాట్లాడడం కానీ సమస్య పరిష్కరించడం కానీ చర్యలు తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం కోల్ బ్లాక్ ఇచ్చినప్పటికీ కూడా క్యాప్టివ్ మైన్ కింద చివరకు అక్కడ నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బీజేడీ పోయి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడి ఈరోజు నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి అనుమతులు ఇప్పించి ఈరోజు అక్కడ కోల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. చివరకు దాన్ని ఎండిఓ కోసం టెండర్లు వేస్తే ఏ రకంగా మంత్రులు కొట్లున్నారో, ఏ రకంగా మంత్రులు కొట్లాడుకున్నారో, రోడ్డుకి ఎక్కారో, బజార్న పడ్డారో మనం చూసాం. సింగరేణి నష్టపోతుందని ఎవరికి బాధ లేదు, మాకు కమిషన్లు రాకపోయే అనేటువంటి పరిస్థితి సింగరేణిలో మీ ప్రసార సాధనాల్లోనే వచ్చిన విషయం మనం చేస్తూ ఉన్నాం. నేను చెప్తున్న ఆరోపణ కాదు. చివరకు ఇటీవల తాడిచెర్ల 2 దాన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, సింగరేణి కార్మికులను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణను దృష్టిలో పెట్టుకొని తాడిచెర్ల 2 అలాట్మెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక బ్లాకు మణుగూరులో పీకేఓసి డిప్ సైడ్ బ్లాక్ ఇప్పుడు ఆక్షన్లో పెట్టాం మేము. ఆ బ్లాక్ కూడా సింగరేణికి రావాలి అనేటువంటి దృక్పథంతో సింగరేణి కార్మికుల తరఫున మరి అనేక మంది పెద్దలతో మాట్లాడి సింగరేణికే వచ్చే విధంగా టెండర్లు వేయండి అని చెప్పి కార్మిక సంఘాలు కూడా మాట్లాడిన విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ జెన్కో సింగరేణికి పోటీగా ఈరోజు టెండర్లో పాల్గొన్నది. గతంలో తెలంగాణ జెన్కోకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తాడిచెర్ల 1 క్యాప్టివ్ మైన్ కింద అలాట్మెంట్ చేస్తే అది సింగరేణికి ఇవ్వకుండా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము ఒక ప్రైవేట్ వ్యక్తులకు ఎండిఓ కింద నియమించడం జరిగింది. ఇటీవల నైని కోల్ బ్లాక్ విషయంలో కూడా ఘర్షణ జరిగినటువంటి విషయం మనకు తెలుసు. ఈరోజు మా తాపత్రయం అంతా కూడా పీకేఓసి డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ మైన్ ఏదైతే ఉన్నదో అది మణుగూరులో సింగరేణికే రావాలి, సింగరేణికి వస్తేనే దాని భవిష్యత్తు ఉంటుంది సింగరేణికి అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ రకంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, దయచేసి ఏపీ జెన్కో వేసినటువంటి టెండర్ నుంచి విడ్రా కావాలి, అది సింగరేణికి మాత్రమే ఆ యొక్క బొగ్గు బ్లాకు దక్కేలా చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాస్తాను ఈరోజు. ఎందుకంటే ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఈ 3 బ్లాకులు, ఒకటి నైని కోల్ బ్లాకు, ఒకటి తాడిచెర్ల 2, ఒకవేళ
ఇప్పుడు ఆక్షన్లో ఉన్నటువంటి పీకేఓసి డిప్ సైడ్ బ్లాకు, ఈ మూడు కూడా సింగరేణికి లాభం చేకూర్చేటువంటి విషయంలో నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఈ మూడు బ్లాకుల ద్వారా సుమారు 6,500 మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సుమారు 830 మెట్రిక్ టన్నుల కోలు, 830 మెట్రిక్ టన్నుల కోలు సింగరేణికి ఉత్పత్తి అవుతుంది. ఒక బ్లాకు 50 సంవత్సరాలు, ఒకటి 35, ఇప్పుడు పీకేఓసి 20 సంవత్సరాల వరకు మైనింగ్ అవకాశం ఉంటుంది. నైనీ కోల్ బ్లాక్ ద్వారా 340 మెట్రిక్ టన్నులు, తాడిచెర్ల 2 ద్వారా 340 మెట్రిక్ టన్నులు, పీకేఓసి ద్వారా 150 మెట్రిక్ టన్నులు కోలు రిజర్వ్స్ ఉన్నాయి. ఈ 3 కోల్ బ్లాక్స్ ద్వారా సుమారు 1,95,000 రూపాయల 1,95,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టర్నోవర్ సింగరేణికి లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సుమారు 40,000 కోట్ల రూపాయల ఆదాయము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ 3 బ్లాకుల ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, అది సింగరేణికి చెందే విధంగా చర్యలు తీసుకోవాలి. మన రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైనటువంటి జెన్కో దానికి పోటీ పడకూడదు, అది బ్లాక్ తీసుకోకూడదు. తీసుకున్నట్టయితే సింగరేణికి అన్యాయం జరుగుతుంది. మళ్ళీ ఆ బ్లాక్కు ఎండిఓని ఎవరు అపాయింట్మెంట్ చేయాలి, మళ్ళీ గొడవలు వస్తాయి. అదే సింగరేణికుంటే ఏ రకమైనటువంటి గొడవలు ఉండవు. సింగరేణి కార్మికులే కష్టపడి మైనింగ్ చేస్తారు కాబట్టి అది సింగరేణికి ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నేను ముఖ్యమంత్రి గారిని సందర్భంగా కోరుతూ, దానికి సంబంధించినటువంటి ఉత్తరం నేను ముఖ్యమంత్రి గారికి రేపు రాయాలని నిర్ణయించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మనకందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వము మరి ఏ రకంగా అన్ని పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లు 2026 ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టింది. మొన్న శుక్రవారం రోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టాం. ఇప్పుడే కాదు, 2024లో కూడా ఆ రోజు ఏ ఉద్యమాలు లేవు, ఏ ప్రతిపక్ష నాయకుడు అడగల, ఏ ధర్నాలు లేవు. ఆ రోజు కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 2024లో కూడా మరి పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లు 2024 ఆ రోజు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. ఈరోజు మరింత కఠినతరంగా ఎవరైనా పరీక్షలు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు లీకు చేయాలంటే గుండె లాగాలా, పైంట్లు తడవాలనేటువంటి భయం ఉండే విధంగా ఈరోజు కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తీసుకురావడం జరిగింది. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ బిల్లుకు స్వాగతం పలికి నిర్మాణాత్మకమైనటువంటి భవిష్యత్తులో ఎవరైనా అక్రమాలు చేయాలంటే భయపడే విధంగా మరిన్ని సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.
కానీ ప్రతిపక్షము గత అనేక సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అది జిఎస్టీ బిల్లు కావచ్చు, పెద్ద నోట్ల రద్దు కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, త్రిపుల్ తలాక్ కావచ్చు, లేకపోతే డిజిటల్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఏ రైతుల బిల్లు కావచ్చు, నిర్మాణాత్మకంగా దేశ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి ఏ చట్టాలను తీసుకొచ్చినా కూడా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షము అడ్డుకున్నావో, వ్యతిరేకించాయో మనం చూసాం. కనీసం ఈ ఉద్యమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా ముందుకు వస్తుందని భావించాం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క బిల్లు నిర్ణయానికి స్వాగతం పలుకుతారనుకున్నాం. కానీ ఆశ్చర్యం వేస్తూ ఉంది. వ్యవస్థలో మార్పులు రావాలి, దానికి స్వాగతం పలకాల్సినటువంటి అవసరం ఉండింది. విద్యార్థులకు భరోసా కల్పించాలి. మనం చూస్తూ ఉన్నాం, దేశంలో ఎక్కడ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినా నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినా నిరాశ నిస్పృహలతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డిగ్రీ ఎగ్జామ్స్ వచ్చినా, ఎంసెట్ ఎగ్జామ్స్ వచ్చినా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. దురదృష్టవశాత్తు నీట్కి సంబంధించి కూడా ఆత్మహత్యలు జరిగాయి. కాబట్టి వాళ్ళు మన పిల్లలే, వాళ్లకు ధైర్యం కల్పించాలి. సమాజము, ప్రభుత్వము, పార్టీలు, వ్యవస్థ మీకు అండగా ఉంటుంది, పొరపాట్లు జరగకుండా చూస్తాము అనేటువంటి విశ్వాసం కల్పించడం కోసం ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో ఈ యొక్క బిల్లుకు అనుకూలంగా మరి మార్పులు చేర్పులతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మరి దురదృష్టవశాత్తు ఆ రకమైనటువంటి చర్చ జరగలేదు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు రాజ్యసభలో మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో విద్యార్థుల మీద ఈ రకమైనటువంటి దాడి ఎక్కడా జరగలేదు, ఎప్పుడూ జరగలేదని మాట్లాడారు. జంతర్ మంతర్లో జరిగినటువంటి దాడి చాలా బాధాకరమైన విషయం. దానిపైన ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు ఈరోజు కొంత కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సుప్రీంకోర్టు చర్చిస్తానని చెప్పింది.